ఒక భక్తుడడిగిన ఒక్క వరం వల్ల పరమశివుడే ప్రపంచానికి కనిపించకుండా పోయాడు. కైలాసం ఖాళీ అయింది. పార్వతీదేవికే భయమేసింది. అసలు శివుడెక్కడున్నాడో తెలుసుకున్నది ఒక్కరే, శ్రీ మహావిష్ణువు. గజేంద్రభక్తి, శివ అంతర్ధానం, విష్ణు లీలా పూర్వకాలంలో. ధర్మం రాజ్యమేలుతిన్న కాలంలో గజేంద్రుడనే మహాశక్తిమంతుడైన రాజు ఉండేవాడు. అతడు బలవంతుడు, ధైర్యవంతుడు, న్యాయపాలకుడు. కాడి వీటన్నింటికంటే గొప్పది పరమశివునిపై అతనికున్న అచంచల భక్తి. గజేంద్రుడి జీవితం పూర్తిగా శివమయం. ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందే లేచి, స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి, శివలింగం ముందు కూర్చొని ఓం నమఃశివాయ జపంతో తన రోజు ప్రారంభించేవాడు. రాజ్యకార్యాల మధ్యలోనూ అతని మనస్సు శివుని పాదాల దగ్గరే ఉండేది. ప్రపంచం మారినా, కాలం గడిచినా శివభక్తి మాత్రం అతని శ్వాసలా మారింది. గజేంద్రుడి ఘోర తపస్సు. ఒకరోజు గజేంద్రుడు గాఢంగా ఆలోచించాడు. ఈ జన్మలో పరమశివుణ్ణి ప్రత్యక్ష దర్శనం పొందకపోతే నా జీవితం వ్యర్థమే. ఆ సంకల్పంతో అతడు అడవిలోకి వెళ్లి ఒక పవిత్ర స్థలంలో ఘోర తపస్సు ప్రారంభించాడు. ఎండలో నిలబడ్డాడు, వర్షంలో తడిచాడు, ఆహారం, నిద్ర అన్నీ వదిలేశాడు. కేవలం శివధ్యానమే అతని జీవితమయింది. ఆ తపస్సు శక్తికి భూలోకం కంపించింది, దేవలోకం చలించింది. చివరకు కైలాసంలో ఉన్న పరమశివుడే కరిగిపోయాడు. శివుడి ప్రత్యక్షం మరియు వరం. ఒక దివ్యక్షణంలో పరమశివుడు గజేంద్రుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. త్రిశూలం మెరుస్తూ, చంద్రకళ ప్రకాశిస్తూ, కరుణతో నిండిన దృష్టితో. శివుడన్నాడు, గజేంద్ర, నీ భక్తికి నేను బంధించబడ్డాను. కోరుకో, నీకు ఏ వరం కావాలి? ఆ మాటలు విన్న గజేంద్రుడు కన్నీళ్లతో నమస్కరించాడు. ప్రభూ, నాకు రాజ్యం వద్దు, స్వర్గం వద్దు, ముక్తి కూడా వద్దు. మీరు నాలోనే నివసించాలి. ఈ జన్మంతా మీ సాన్నిధ్యం నన్ను విడిచిపెట్టకూడదు. ఆ మాటలు స్వార్థం లేని భక్తినుంచి పుట్టినవి. శివుడు క్షణం మౌనంగా నిలిచాడు. తరువాత చిరునవ్వుతో అన్నాడు, తథాస్తు. శివుని అంతర్ధానం మరియు లోకకలవరం. వరమిచ్చిన వెంటనే పరమశివుడు అకస్మాత్తుగా అంతర్ధానమయ్యాడు. కైలాసం నిశ్శబ్దమయింది. ధ్యానంలో ఉన్న ఋషులకు శివసాన్నిధ్యం కనిపించలేదు. దేవతలందరూ కలవరపడ్డారు. బ్రహ్మ, ఇంద్ర, నారదులు భయంతో అన్నారు, శివుడు లేనిదే జగత్తు ఎలా నిలబడుతుంది? పార్వతీదేవి వేదన. శివుడు కనపడకపోవడంతో పార్వతీదేవి హృదయం కలవరపడింది. ఆమె వెంటనే శ్రీ మహావిష్ణువును ఆశ్రయించి చెప్పింది, నారాయణ, శివుడు ఎక్కడున్నాడో తెలియడంలేదు. లోక సమతుల్యత ప్రమాదంలో పడింది. దయచేసి సత్యాన్ని తెలుసుకో. శ్రీ మహావిష్ణువు ధ్యానంలోకి వెళ్లాడు. తన దివ్యదృష్టితో త్రిలోకాలను పరిశీలించాడు. అప్పుడు ఆయనకు ఒక అద్భుతమైన సత్యం తెలిసింది. పరమశివుడు గజేంద్రుడి శరీరంలో, అతని కడుపులో నివసిస్తున్నాడు. గజేంద్రుడు కోరిన వరం ప్రకారమే శివుడు అతనిలో వాసం చేస్తున్నాడు. కాని శివ తేజస్సు మానవ శరీరానికి తట్టుకోలేనంతగా మారింది. గజేంద్ర రాజ్యానికి విష్ణు ప్రయాణం. విష్ణువు వెంటనే శివగణాలను వెంట తీసుకొని గజేంద్ర రాజ్యానికి వెళ్లాడు. అక్కడ గజేంద్రుడు తీవ్ర వేదనతో విలవిలలాడుతున్నాడు. కాని అతని నోట్లో మాత్రం ఇంకా అదే నామం, ఓం నమఃశివాయ. శివభజనల మహిమ. విష్ణువు ఆజ్ఞతో శివగణాలు శివభజనలు ప్రారంభించారు. ఆ నామస్మరణతో వాతావరణం మారిపోయింది. గజేంద్రుడి శరీరంలో శివశక్తి స్పందించింది. గజేంద్రుడి లోపల శివతాండవం. భజనల శక్తితో పరమశివుడు గజేంద్రుడి లోపలే తాండవం చేశాడు. భూమి కంపించింది, ఆకాశం మారుమోగింది. ఆ తాండవానంతరం శివుడు తన అసలైన స్వరూపంతో బయటికి వచ్చాడు. మహాశాంతి మరియు శాశ్వత సందేశం. పార్వతీదేవి శాంతించింది. విష్ణువు చిరునవ్వు నవ్వాడు. శివుడన్నాడు, నిజమైన భక్తి కోసం నేను ఏ రూపాన్నైనా ధరించగలను. శివుడు విష్ణువు వేరు కాదు. వారిద్దరూ ధర్మాన్ని కాపాడే ఒకే శక్తి. భక్తితో ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి.